వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేయినాక ధనియాలు వేసుకోవాలి. మంట మీద వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. సన్నని మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. దొండకాయల్ని చూపించే విధంగా కట్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకొని సరిపడా ఉప్పు కలుపుకొని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకోవాలి. 4 లవంగాలు, 4 ఇలాచి వేసుకోవాలి. కొద్దిగా దాచిన చెక్క కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. కూడా వేసుకోవాలి. దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి. సన్నని మంట మీద ఒక 5 నిమిషాల పాటు నూనెలో ఉడికించుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు నూనెలో గోలిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని దొండకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పేరిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మసాలా దొండకాయ కూర రెడీ అయిపోయింది. చూసిరా ఎంతో కమ్మటి మసాలా దొండకాయ కూర తిని చూస్తున్నా. సూపర్ ఉంది. మీరు కూడా వండుకొని తినండి.